టూ టైప్స్ ఆఫ్ టెంప్టేషన్స్. ఒకటి, అమ్మాయిలు వినండి, మీరు సులభంగా ఈజీగా ఎలా పడతారో తెలుసా? మిమ్మల్ని కాస్త మెచ్చుకుంటే చాలు పడిపోతారు. అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో. మీరు అస్సలు మాటలకు దొరకరు. మీరు అబ్బాయిలను మీరు మాటలతో పడేయడం అనేది చాలా కష్టం. అబ్బాయిలు సాధారణంగా అందానికే పడతారు. దేనికి పడతారు? అందానికి పడతారు. అమ్మాయిలేమో మాటలకు పడిపోతారు. కాస్త ప్రేమగా మాట్లాడితే, కాస్త ఆప్యాయంగా మాట్లాడితే, కాస్త నీకు ఏదో ఆదరణగా మాట్లాడితే, అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడితే, అబ్బో నేను కాస్త పొగిడితే చాలు, వీడే నా గ్రీకు వీరుడు, కాబోయే రాకుమారుడు, ఏవేవో పనికిమాలిన డైలాగులు. నో, అర్థం చేసుకోండి. ఏ అబ్బాయి అయినా నీకు ఇష్టం వచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నా, నువ్వు కావాలని దానిలా కొనిపెడుతున్నా, వాడుకున్న ఒకే ఒక్క ఆశ ఏమిటంటే ఎప్పుడు నీ శరీరాన్ని తనకు అప్పగిస్తావా అనేదే వాడి యొక్క మెయిన్ గురి. వాడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా, బ్రదర్ మీరు ఆడు గురించి మాట్లాడకండి. ఎవడాడు? అదే ఆడు. నువ్వు ఎవడనుకుంటున్నావో వాడి గురించే మాట్లాడుతున్నా. లేదు బ్రదర్, వాడు చాలా మంచోడు బ్రదర్. అబ్బో వాడు యోసేపు లాంటి వాడు బ్రదర్. యోసేపు లాంటి వాడైతే నిన్నెందుకు ప్రేమిస్తే చెప్పు, పిచ్చోడు వాడి పిచ్చి కాకపోతే. నో, ఈ రోజుల్లో ప్రేమ అనేది శారీరక ఆకర్షణ లేకుండా, శరీరాన్ని కోరుకోకుండా ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించటము అనేది 99% సాధ్యం కాదు. ఎవరో ఉంటారులేండి, ఎక్కడో ఒకళ్ళు, వాడే బ్రదర్ నాకు దొరికాడు. ఊరుకో తల్లి, నీకు దొరకడం ఏమిటి? అది నీ భ్రమ కాకపోతే. అందరూ అదే అనుకుంటున్నారు, వాడే నాకు దొరికాడు. సరే దొరికాడు అంటే చెప్తున్నా విను. వాడు నీ శరీరాన్ని తాకకుండా, నీ శరీరాన్ని తాకాలని ఆశపడకుండా నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. నా రూముకి రా, నాతో ఉండు అని అడగకుండా, నువ్వు బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్లో ఎవరో మరి అది సత్యం తుమ్ము రూపంలో బయటకు వచ్చింది చూసారా? ఒకవేళ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ ప్రేమ నిజమైన ప్రేమ అని తెలియాలంటే నెంబర్ 1, ఆ అబ్బాయి నిన్ను ఏకాంతంగా కలుసుకోవాలి అని ఫోర్స్ చేయడు. ఎవరూ లేని చోట, ఎవరూ ఉండని చోట ఉండాలి అని ఫోర్స్ చేయడు. నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన సమయంలో నువ్వు కాలేజీ డుమ్మా కొట్టేసి వచ్చేసేయి అని చెప్పడు. నువ్వు బాగా చదువుకోవాలని ఆశపడతాడు, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశపడతాడు, ఉన్నత శ్రేణులు నువ్వు పాస్ అవ్వాలని ఆశపడతాడు, నీకు ప్రైవసీ ఇస్తాడు, నీ బాగును కోరుకుంటాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు. అదే సమయంలో మన ఇద్దరం ఇష్టపడుతున్నాం, కానీ మా అమ్మ నాన్న ఇష్టపడాలి, మీ అమ్మ నాన్న ఇష్టపడాలి, వాళ్ళ ఇష్టంతోనే మనము పెళ్లి చేసుకోవాలి. అప్పటి వరకు నువ్వు నా గదికి రావడం కానీ, నేను నీ గదికి రావడం కానీ కుదరదు. మన ఇద్దరము అందరి మధ్య కలిసి మాట్లాడుకుందాం, అందరి మధ్య కలిసి లేదా ఫోన్లో మాట్లాడుకుందాం, అంతేగాని ఒంటరిగా కలవాలి, శారీరకంగా కలవాలి, శరీరాన్ని తాకాలి. ఎవడైనా ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాడి ప్రేమ కామముతో కూడిన ప్రేమ, శరీర ఇచ్ఛతో కూడిన ప్రేమ, ఆ కోరిక తీర్చుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ప్రేమ. కాబట్టి అడుగుతున్న చెల్లెళ్ళో తమ్ముళ్ళో, ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను అన్నట్లయితే మీ ప్రేమలో కామము ఉందా? ఆమెను టచ్ చేయాలి, ఆమె శరీరాన్ని టచ్ చేయాలి అనే బలమైన కోరిక నీలో ఉండి నువ్వు ప్రేమ చూపిస్తున్నట్లయితే ఆ ప్రేమకు బేస్ ఏమిటో తెలుసా? నీ శరీర కోరిక. నీ ప్రేమకు బేస్, ఫౌండేషన్ శరీర ఇచ్ఛ మీద, శరీర కోరిక మీద ఆధారపడి ఉందంటే అది ప్రేమ కానే కాదు. కోరిక తీర్చుకోవడానికి వేసిన ప్రేమ అనే గొడుగు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమలో ఉన్నట్లయితే ఆ ప్రేమ పరిశుద్ధమైందా, అపరిశుద్ధమైందా? ఆ ప్రేమ పరిశుద్ధమైనది కాకపోతే నిలబడే ప్రసక్తి లేదు. రెవరెండ్ సిఏ బెంజమిన్ గారు చెప్పినట్టుగా లవ్, సెక్స్
మ్యారేజ్ ఈజ్ రాంగ్. ఒకసారి మళ్ళీ ఆ స్లైడ్ చూపిస్తారా? చూడండి. లవ్, ప్రేమ ప్రేమ అని అంటూ శారీరకంగా కలుస్తూ మళ్ళీ చూపించుండు ఆయన. అలా ఉంచు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది. అది చూపించడానికి ఇష్టపడుతున్నా మా సహోదరుడు. రైట్. సో ఫస్ట్ ఏమిటి? లవ్ అట. ఆ తర్వాత ఏమిటి? ప్రేమ ముసుగుల సెక్స్ అట. ఆ తర్వాత పెళ్ళట. నో, దిస్ విల్ ఫెయిల్. ఒకవేళ నువ్వు ప్రేమించి సెక్స్లో పాలు పంచుకుని పెళ్లి చేసుకున్న వాడి అయినట్లయితే జాగ్రత్తగా పరిశీలన చేయి. నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో సంతోషం ఉండదు. పెళ్ళి కాకముందు నువ్వు వేసిన వేషాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పర్యవసానం పెళ్ళైన తర్వాత నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. కొన్ని సందర్భాల్లో నీ భర్తే అంటాడు, పెళ్ళి కాకుండా నువ్వు నాతోనే తిరిగిన దానివి ఇంకెంతమంది తిరిగావో మహాతల్లివి. అసలు విషయాలు బయటపడలా, ఏదో ఒక రోజు బయటపడతా, సంగతి నేను చూస్తా. ఈ పనికి మన డైలాగ్స్ అన్నీ వస్తాయి. సో లవ్, సెక్స్, మ్యారేజ్ విల్ ఫెయిల్. దిస్ విల్ నాట్ వర్క్. సెకండ్ స్లైడ్ చూడండి. అనుకోకుండా శారీరకంగా కలిసాం, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిపోద్దండి. అనుకోకుండా శారీరకంగా కలుస్తారా? నో, ఇట్ డజంట్ హ్యాపెన్. ఒక వ్యక్తితో నువ్వు శారీరకంగా కలవాలంటే దానికి ముందుగా చాలా గ్రౌండ్ వర్క్ ఉండాలి. సో అనుకోకుండా మేము శారీరకంగా కలిసామండి, కాబట్టి ప్రేమలోకి పడ్డామండి, కాబట్టి పెళ్లి చేసుకున్నామండి. ఇది ఒట్టి మాట. దిస్ డజంట్ వర్క్. ఇది కూడా సరైనది కాదు. అనుకోకుండా శారీరకంగా కలిసాం కాబట్టి, ఎలాగూ తప్పు చేశాం కాబట్టి, ఎలాగూ పాపం చేశాం కాబట్టి ప్రేమలో పడ్డాము, ప్రేమించుకుంటున్నాం కాబట్టి శారీరకంగా కలుస్తున్నాం కాబట్టి ప్రేమ శారీరక కలయిక రెండూ కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇదంతా ఒట్టి మాట. దిస్ ఈజ్ ఆల్సో విల్ నాట్ స్టాండ్. వాట్ విల్ స్టాండ్? దిస్ విల్ స్టాండ్. నెక్స్ట్ వన్, మ్యారేజ్. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత సెక్స్. ఇది ఎట్లాగా అని మీరు ప్రశ్నించుతున్నట్లయితే బైబిల్లో ఉంది, చూద్దాం రండి. 34వ అధ్యాయము ఆదికాండము 67వ వచనం. 24వ అధ్యాయము 67వ వచనము ఆదికాండము. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి, ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారములోనికి రిబ్కాను తీసుకొని వెళ్ళెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. భార్య అయిన తరువాత ఏం చేశాడట? అతనికి భార్య ఆయను. తర్వాత ఏం చేశాడు? ఆమెను ప్రేమించాను. భార్య ఇందాక సిఏ బెంచ్ మీద అదే చెప్పారు. ప్రేమ ద్వారానే శారీరక కలయిక ఉన్నట్లయితే అది సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమించకుండా ఒకవేళ శారీరక కలయిక అయితే అది బలవంతం అవుతుంది. కొంతమంది మగాళ్ళు నా భార్య అని చెప్పి వాళ్ళ శారీరక కోరిక కోసం బలవంతం చేస్తారు తప్ప అసలు భార్యను ప్రేమించరు. అనగా పెళ్ళయింది కానీ భార్యను ప్రేమించకుండానే నీకున్న కోరిక ఏదో నెరవేర్చుకోవడానికి ఒకవేళ కలుస్తున్నట్లయితే ఇండైరెక్ట్గా నువ్వు చేస్తుంది ఏమిటో తెలుసా? బలవంతం. నీ సుఖం చూసుకుంటున్నావు, నీ సంతోషం చూసుకుంటున్నావు తప్ప నీ భార్య సుఖాన్ని చూడటల్లా, ఆమె సంతోషాన్ని చూడటల్లా, నీ కోరిక నెరవేర్చుకుంటున్నావు తప్ప నీ భార్య కోరిక నెరవేర్చటల్లా. ఇదేంటో తెలుసా? బలవంతం. బలవంతం చేసేవాడు ఏం చేస్తాడు? తన కోరిక నెరవేర్చుకుని వెళ్ళిపోతాడు. కానీ భర్త బలవంతం చేసేవాడు కాదు కదా. మరి నువ్వెందుకు ఈరోజు బలవంతం చేసేవాడిగా తయారయ్యావు? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి మ్యారేజ్లో నీ భార్యను నువ్వు ప్రేమించకుండా, నీ భర్తను నువ్వు ప్రేమించకుండా శారీరకంగా కలిసినట్లయితే ఇట్స్ ఓన్లీ ఎ మెకానికల్ యాక్ట్. అది కేవలము స్వార్థపూరితమైన నీ కోరిక నెరవేర్చుకోవడానికి నువ్వు చేసే క్రియ తప్పించి నీ భార్యను కానీ భర్తను కానీ ప్రేమించే తత్వము, వ్యక్తిత్వము లేకపోతే
నీ వివాహంలో సెక్స్ అనేది పనిష్మెంట్గా తయారవుతుంది. నువ్వు కేవలం సెక్స్ కోసమే నీ భార్యతో ప్రేమగా మాట్లాడుతూ, సెక్స్ కోసమే నీ భార్యతో ఆప్యాయంగా మాట్లాడుతూ, నీ కోరిక తీరిపోయిన తర్వాత మళ్ళా కసురుకుంటూ, విసురుకుంటూ, చీగొడుతూ, గాయపరుస్తూ, మళ్ళా కోరిక పుట్టినప్పుడు కోరిక తీర్చుకోవడానికి ప్రేమగా మాట్లాడుతూ, ఆ తర్వాత మళ్ళా చిరాకు పడుతూ, కోప్పడుతూ, అసహించుకుంటూ, నువ్వు వాస్తవంగా నీ కోరిక నెరవేర్చుకోవడానికి బలవంతం చేస్తున్నావు. దిస్ ఈస్ ఎ ఫోర్స్ఫుల్ సెక్స్. ఈవెన్ దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం కానీ కాదు. కాబట్టి భార్యగా భర్తగా ఇద్దరిని ఒకరొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ప్రేమించినప్పుడు నువ్వేం చేస్తావు? ఎదుటి వ్యక్తిని సంతోషపరిచే ప్రయత్నం చేస్తావు. నీవు సంతోషంగా నీ కోరిక నెరవేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు. యూ విల్ ట్రై టు ప్లీజ్ అదర్ పర్సన్, యూ విల్ ట్రై టు మేక్ అదర్ పర్సన్ హ్యాపీ. అలా కాకుండా నీ కోరిక నువ్వు తీర్చుకుని వెళ్ళిపోవడం అనేది ఇట్స్ నాట్ లవ్. ఐజాక్ ఏం చేశాడయ్యా అంటే, ముందు వివాహం చేసుకున్నాడు, తర్వాత భార్యను ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. ప్రేమించిన తరువాతే, ఆ ప్రేమతోనే శారీరక కలయిక. సో వాట్ ఈజ్ రైట్ అంటే మ్యారేజ్ అండ్ దెన్ లవ్ అండ్ దెన్ సెక్స్. ఇది వాక్యానుసారం. ఇలా అయినటువంటి ఇది ప్రాక్టీస్ చేసే కుటుంబం ఫలిస్తుంది, ఫలభరితమైన జీవితం జీవిస్తుంది, ప్రభువును ఘనపరుస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఈ మూడవ విషయం, పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుని నువ్వు నీ భార్యను ఏం చేయాలి? నీ భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమ ద్వారానే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శరీర కలయిక అనేది ఉండాలి తప్ప అది మెకానికల్గా ఉండడానికి వీలు లేదు, అది బలవంతంగా ఉండడానికి వీలు లేదు. ఈ రెండూ కూడా నీ కుటుంబాన్ని కట్టేదానికంటే నీ కుటుంబాన్ని కోల్చడానికే కారణమవుతుంది. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్. భర్తలు వింటున్నారా? భార్యలు వింటున్నారా? మీ జ్ఞాపకం ఉందా? అబ్రహాము ఎప్పుడైనా సరే తన భార్యను చూసి యు ఆర్ సో బ్యూటిఫుల్ అని ఎప్పుడు చెప్పాడో చెప్పండి. ఎనీ ఐడియా? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? తనకు అవసరం వచ్చినప్పుడు. ఏం అవసరం? ఏమో నన్ను చంపేస్తారేమో, నిన్ను ఉండనిస్తారేమో అని చెప్పి తాను బతకాలి అని ఆశించినప్పుడు వచ్చేమంటున్నాడు? సారా, నువ్వు చాలా అందగత్తివి కాబట్టి నిన్ను బతకనిస్తారేమో, నన్ను చంపేస్తారేమో, యు ఆర్ సో బ్యూటిఫుల్ సారా అని చెప్పి తన కోరికను బయటపెట్టాడు. తన స్వార్థంతో కూడిన కోరికను బయటపెట్టాడు. చాలామంది భర్తలు అలాగే చేస్తారు. తమ కోరిక నెరవేర్చుకోవడానికి అబ్బో ఆ సమయంలో భార్యను ఎంత పొగుడుతారో, వారు కోరిక తీరిపోయిన తర్వాత అదే భార్యను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇది బలవంతం అవుతుంది. ఇది ప్రేమతో కూడిన కార్యం కానే కాదు. మార్చుకుంటే బాగుంటుంది విధానం. సో అకార్డింగ్ టు బైబుల్, ఫస్ట్ మ్యారేజ్, దెన్ లవ్, దెన్ సెక్స్.